అత్తయ్య వచ్చి ఒక్క రోజులోనే పెళ్ళి మాట్లాడుకొని తీసుకొని అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ పెద్దవాళ్ళు కుదిరి ఓకే. తను తెలియదు, నేను తనకు తెలియదు. మీ వయసు ఎంత ఉండొచ్చండి అప్పుడు? అప్పుడు నాకు 14 వయసే ఉంది. చిన్న ఏం చేస్తాడు మీ ఆయన? మా ఆయన నేను కూలి పనే చేసుకునేటోళ్ళం, మేము పేదవాళ్ళం. అమ్మా అది అప్పుడు వచ్చి చేసుకొని అప్పటి నుండి బాగానే ఉన్నాం. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా పని చేసుకుంటూ బతుకుతున్నాం మేము అలాగా. తనకి తిరుగుళ్ళ అలవాట్లు ఉన్నాయి మేడం, ఫస్ట్ నుంచి ఉన్నా కూడా మా అక్క వాళ్ళు కానీ మా పెద్దమ్మ వాళ్ళు కానీ ఇంకా మెడగబడ్డ పాము కరవక మానదని చెప్పేసి అలా గద్దించుకుంటూ నన్ను నెట్టుకుంటూ వచ్చారు. అయితే తనకి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు, తనకి 9 నెలలు ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు ఒక ఆమెతో. 6 నెలలు. మీరు ఏమనుకోకపోతే పిల్లలు ఇక్కడ అవసరమా? అన్ని గలీజ్ అయిన అంటే వాళ్ళు అవసరమా అని అడుగుతున్నారు మేడం. పిల్లలు ఇక్కడ అవసరమా ఉండడం? అంటే చిన్న పిల్లలే కదా. వీళ్ళు కూడా అంటే 4 సంవత్సరాలు అంటే వీళ్ళకి కొంచెం తెలిసిన వయసులో ఇది బాగా టార్చర్ మొదలైంది. ఓకే సరే, ఓకే. 4 సంవత్సరాల నుంచి బాగా టార్చర్ మొదలైంది. అయితే అప్పుడు ఒక 6 నెలలు పాటు బాగా వెళ్ళిపోయాడు. కమ్మలు అక్కలే మెయిన్ పాయింట్, అక్కలు గుట్టలో ఉంటున్నారు. వాళ్ళు సపోర్ట్ చేస్తారు బాగా. ఏది మీ ఆడపడుచులా? మా ఆడపడుచు. ఏంటి అలా చెడు తిరిగినా పర్లేదంటారా? అక్కలకు పెళ్లిళ్ళు కంటే ఏం అవ్వలేదా? పెళ్లి అయింది, మా పెద్ద ఆమెకు పెళ్లి అయింది. మా ఇంటి పక్కనే లవ్ మ్యారేజ్ చేసుకుంది పెద్ద ఆవిడ. చిన్న ఆవిడకి భర్త చనిపోయాడు, పిల్లలు లేరు. వాళ్ళు ఎవరిని తీసుకొచ్చినా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు, బయట ఎటు దోలరు. ఇంట్లోనే, ఇప్పుడు కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు వాళ్ళు. ఏంటి ఇప్పుడు మీ ఆయన ఇంకొక ఆవిడ కలిసి వేరే అక్కర సంబంధం పెట్టుకున్నామని ఇంట్లోనే మీ ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. మా కొంచెం ఎంతకాలం బట్టమ్మా? 3 నెలలు అవుతుంది సార్. అది వరకు వస్తే నేను మా పిల్లడు కాదమ్మా, ఇతని జీవితంలో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు అని అంటున్నారు కదా, ఈమె ఎవరు? ఎంతకాలం అయింది ఇవిడు ప్రవేశించి? వచ్చి నాకు తెలిసి 4 సంవత్సరాలు. 4 ఇయర్స్ బట్టి వాళ్ళ అక్కింట్లోనే ఉన్నారా? అక్కింట్లో లేరు. ఏం చేస్తూ ఉంటాడు మీ ఆయన? వాళ్ళు ఆటో తోలుతాడు సార్. మీ ఆయన ఆటో తోలుతాడు. వీళ్ళందరూ ఈ పరిచయాలన్నీ ఎక్కడ? ఈ ఆటో డ్రైవింగ్ కాడ పరిచయం అయ్యారు కస్టమర్స్. ఆమెకి మా ఆయనకి పూలపల్లి పెట్టారు. పూలపల్లి పెడితే తను తమ్ముళ్ళలాగా ఉన్నాడు, నాకు వద్దు అని చెప్పేసింది ఆవిడ. 9 రోజులు పెళ్ళానంగా వద్దు అని చెప్పేసింది. అప్పుడు నా వయసు 11 ఏళ్ళు, దగ్గర చుట్టరికమే మాదంతా. అయితే నాకు 11 ఏళ్ళే. మా అమ్మాయి అంది నేను చేయను, మా అమ్మాయికి పెళ్లి చేయను అని అంటే తను 3 బిడ్డల తల్లితో వెళ్ళిపోయాడు. 3 బిడ్డల తల్లితో వెళ్ళిపోయి 3 సంవత్సరాలు తిరిగి వచ్చాడు. మీకు మీ ఆయనకి ఎంత తేడా ఉంటుంది వయసు? చాలా చూస్తే మీకు తెలిసిపోతుంది. వచ్చాడా మీ ఆయన కూడా? ఏమో సారే, అది తనకి నాకు చాలా ఏజ్ డిఫరెంట్ ఉంటే నువ్వు పెద్దదానివి అని అట్లా కూడా మా పెద్ద ఆడబిడ్డ టార్చర్ పెట్టింది. అయినా నేనేమి లెక్క చేయలేదు. లెక్క చేయకుండా ఇట్లే పని చేసుకుంటూ ఇద్దరం కష్టపడుకుంటూ ఒకళ్ళకి తన వాళ్ళు అట్టా ఎట్టా అని చెప్పుకోకుండా మేము పని చేసుకొని ఇల్లు కట్టుకున్నాం. మేము మీ అత్త మామలతో కలిసి ఉన్నారా మీరు కొంతకాలమైనా? మా అత్త ఒక్కతే, మా మామ ఫస్ట్ నుండి లేరు. మా అత్త అంటే ఏమైపోయారు మీ మామయ్య? ఫస్ట్ లో వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడే చనిపోయాడు మా మామ. అది మా అత్తయ్య ఉంది, తను మంచిగానే ఉండేది, నాతో మంచిగా ఉండేది. తాగే ఫుల్ డ్రింకర్. మా అత్త కూడా ఫుల్ డ్రింకర్. ఆమె కూడా తాగొద్దని చెప్పేదానికి నేను మంచిదాన్ని కాదు. నువ్వు తాగొద్దన్నా తప్పే, తిరగద్దన్నా తప్పే. తిరగొద్దని నేను మా ఆడబిడ్డ వాళ్ళని కూడా గద్దిచ్చా. ఇలా తిరిగితే నాకు 2 పిల్లలు ఉన్నారు, మా బావగారి పిల్లగాళ్ళు కూడా 2 ఉన్నారు. అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ వీళ్ళందరూ ఎలా ఉంటే ఏముంది, ఇతనికి ఏం బుద్ధి గడ్డి తిన్నాడా? వయసు ఉంది, చెట్టంత పిల్లలు ఉన్నారు. చిన్నగా గద్దిచ్చేదాన్ని సార్. మన ఫ్యామిలీ మంచిగా ఉంటే మన పిల్లలకి. అలా ఎప్పటిదాకా కలిసి ఉన్నావు వాళ్ళతో? అంటే మా నాన్నమ్మ చనిపోక ముందు మంచిగా ఉన్నాం. ఎప్పుడు చనిపోయారు ఆవిడ? 2022లో చనిపోయారు. మొన్న ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుండి తమ్ముడికి సపోర్ట్ చేయటం, తను వస్తే ఆమెని దగ్గర పెట్టుకోవటం మమ్మల్ని. ఆవిడ సంగతి తర్వాత చెప్పు. అసలు మీ మ్యారిటల్ రిలేషన్ లో మీరు ఎంతకాలం హ్యాపీగా ఉన్నారు? ఈ 2022 22 వరకు ఓకే ఉన్నంత. ఇల్లు కొనుక్కున్నారా, ఆస్తులు కొనుక్కున్నారా? మా మామయ్య ఫ్లాట్ లోనే మా బావగారికి సగం మాకు సగం ఇస్తే ఆమె ఇల్లు ఆమె కట్టుకుంది, మా ఇల్లు. ఓకే, అక్కడ ఒక ఇల్లు కట్టుకుని ఉన్నారు. అది మీ ఆయన పేరు మీద ఉందా? మా ఆయన పేరు మీద, అంటే వాళ్ళకి సంబంధించింది వాళ్ళదే. మీరు ఇక్కడికి వచ్చేసాను అన్నారు, ఎప్పుడు వచ్చేసారు హైదరాబాద్? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి మీరు విడిగా ఉంటున్నారు. మీ ఆయన కూడా వచ్చాడా మీతో పాటు? మాతో రాలే మేడం. మీరు అక్కడ పడలేక ఇక్కడికి వచ్చేసారు. మీరే పని చేసుకుని మీరే బతుకుతున్నారా మీ ముగ్గురు? ఇప్పటిదాకా ఏమైనా పెద్ద మనుషులు పంచాయతీలు ఏమైనా జరిగినాయా? జరిగినా కూడా వాళ్ళు వచ్చినప్పుడు కొట్టడం చేసిండు. ఒకసారి వస్తే మా అమ్మ వాళ్ళ తరపు నుంచి వస్తే కొట్టిండు. కొట్టేసరికి ఇక అప్పటి నుంచి వాళ్ళు ఎవరు రావట్లేదు. అంటే డ్రింక్ చేసి వస్తుండ్రు వచ్చినప్పుడు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు విడిగా ఉంటున్నారు?
అంటే 1 year అవుతుంది. 1 year 1 year అంతకుముందు కలిసి ఉన్నాం కానీ అంటే కొట్టడం గొడవలో పడటం 3 years అట్లానే జరిగింది. వెళ్ళిపోయేటోడు మా కాడ. ఈ అమ్మాయి ఎప్పుడు పరిచయం అయింది మీ ఆయనకి? ఎప్పటి నుంచి లైఫ్ లోకి వచ్చింది? ఈ 2022 నుంచే ఎలా పరిచయం వీళ్ళిద్దరికి? పాతయన్ని వదిలే, ఇప్పుడు 20 ఏళ్ళది మనం మాట్లాడుకున్నాం. వస్తున్నా మేడం. 2022లోంచి మా అత్తయ్య చనిపోయింది. డాడీ పర్లేదు. ఫిబ్రవరి 6వ తారీఖు చనిపోయింది. అప్పుడు తను వచ్చింది మా ఇంటికి. తను ఏది ఫస్ట్ లో వద్దు ఇతను చిన్నోడు అని అన్న అమ్మాయి ఇప్పుడు పరిచయం అయింది. మా అత్తయ్య చనిపోతే వచ్చింది. వస్తే దగ్గర చుట్టాలు కదా వచ్చిందిలే అంతేగా. అలా అనుకుని నేను కేర్ తీసుకో, అసలు నేను పట్టించుకోవద్దు. తల్లి శవం అక్కడ ఉంటే మేడం యువతల గదులు వచ్చి సైగలు చేసుకుంటున్నారు. ఆవిడకి పెళ్ళి అయింది అప్పటికే? తనకు పెళ్ళి అయింది, 2 పిల్లోళ్ళు అయ్యారు, భర్త చనిపోయిండు, మళ్ళా ఏవో ఉన్నాయి. తిరుగుతుండు. మళ్ళీ ఈ మధ్యలో మీ ఆయనకి ఎన్ని అక్రమ సంబంధాలు ఉండి ఉంటాయి? ఈ మధ్యలో అక్రమ సంబంధాలు నాకు తెలిసి 2 ఉన్నాయి మేడం. ఓకే, ఆ 2 వదిలిచ్చేసుకున్నాడు. ఈవిడ కొత్తగా తగిలింది. ఏం కొత్త ఈవిడ కూడా టెంపరీ ఏమోనమ్మా. ఏమో సార్ ఇప్పుడు ఇది అతనికి అలవాటు పరిపాటు, ఏది దీర్ఘకాలికంగా నిలిచేది ఉండదు. బాధ్యతల వరకు తీసుకుంటాడా? పిల్లల చదువులు మేడం. మా చదువుకోమంటే 20,000 కట్టమంటే ఆమెను అడిగి కడతా అన్నాను నన్ను. ఆహా, 22 నుంచి ఆవిడ ఎంటర్ అయిపోయిన కాడి నుంచి లైఫ్ ఆవిడ లీడ్ చేస్తుంది. నేను అంతకు ముందు వరకు అయితే ఫీజులు కట్టేవాడు, అన్ని ఓకే. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం మేము. అలా తర్వాతకి ఆ స్కూల్ ఒకటే కదా, బట్టలు తిండి వీటన్నిటి పోషణ 22కి ముందు నాన్న బాగానే చూసుకునేవాడు కదా. ఉన్నట్టు మాట్లాడుకుందాం మనం. 20 నుంచి నాన్న యొక్క క్యారెక్టర్ ఆలోచన వచ్చేటటువంటి ఆడవాళ్ళ బట్టి మారిపోయింది. ఇలా ఈవిడతో అక్రమ సంబంధం ఉందని మీకు ఎలా తెలిసింది? అంటే నేను చెప్తాను. అంటే మేము మాలేసుకున్నాం, నాన్న నేను కలిసి ఇద్దరం మాలేసుకున్నప్పుడు ఇట్లానే అంటే నాన్న బియ్యం బేరం చేసేది, కోటం బియ్యం కొంటారు కదా, అట్లా కొంటుంటే ఒకసారి ఫోన్ చేసింది ఆమెనే. ఏంటి మాత కాల్ చేసిన, ఎవరు మీరు అంటే బియ్యం కొంటానికి స్వమని చేసింది. అంటే సరే అంటే వదిలేసినాం. మా మమ్మీకి కూడా చెప్తే మాత ఇట్లా బియ్యం వాళ్ళు ఫోన్ చేశారని చెప్పారు. చెప్తానే మా మమ్మీ కూడా వదిలేసింది. తర్వాతకి మేము శబరిమల మీద వస్తుంటే ఆమె ఫోటో వాట్సాప్లో పెట్టుకుంటే చూసి ఒకరోజు అడిగితే అంటే మా నాన్నమ్మ చనిపోయిన రోజు స్క్రీన్షాట్ తీసి పక్కా పెట్టిన. తర్వాత మా నాన్నమ్మ చనిపోయినాక ఇట్లా సైకిల్ చేసుకుంటున్నారు నాన్న అని చెప్పి మా అమ్మ అన్నది. అలా నేనే చూపెట్టిన ఆ ఫోటోని. అప్పటి నుంచి తెలిసింది అమ్మకి గొడవ స్టార్ట్. ఇక సో ఆవిడ బియ్యం అమ్మటానికి అదేం కాదు. ఆవిడ వచ్చింది ఏంటంటే మీ నాన్నతో ఆల్రెడీ. మీ ఆడపడుచులు ఎందుకు ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు? చండాలం. మీకు మీ ఆడపడుచుల గొడవలు ఏమన్నా అయ్యేవా? ఏం లేవు. వాళ్ళు పండగకు వస్తే అప్పలు చేసేదాన్ని, వాళ్ళు వస్తే ఏదో ఒక రకంగా సంతోషం పెంచాలి తనకంటూ తండ్రి. సో వాళ్ళు వచ్చి మీ భర్త బుర్ర పాడు చేస్తున్నారని కాదు కానమ్మా, మీ ఆయన యొక్క బుర్ర ఎప్పుడో పాడైపోయింది. వాళ్ళది ఉంది మేడం. సపోర్ట్ ఉంటే ఏంటమ్మా? ఇప్పుడు ఆగు, నువ్వు ఆ అమ్మాయితో వెళ్ళొద్దు అని చెప్పి ఇలా అంటే కనుక అయిపోతాడు మీ ఆయన అక్కడ. మరి నువ్వు తిరిగితే ఎటన్నా తిరుగు, నా పిల్లగాళ్ళని పట్టుకొని నా ఇల్లు పట్టుకొని ఉంటారని మాకు ఒక చిన్న సపోర్ట్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు. అదే సపోర్ట్ ఇవ్వకపోగా కారం చెంగులో పోసుకొని వచ్చి ఇవన్నీ చెప్పలేదు. తను ఈ బాబు మా అమ్మ జీవితాన్ని త్యాగం చేసిన, మా చదువులు పాడైతుంది, నీ జీవితం ఏదో నువ్వు బతుకు, నీ మెడకు పడ్డది కాబట్టి నువ్వు బతుకు, మా అమ్మ జీవితంలోకి ఎందుకు వచ్చినావు అని ఎలా కొడితే మా ఆడబిడ్డలు ఇట్లా ఎత్తుకొని పోయి హాస్పిటల్లో వేసారు మేడం. నా చెయ్యి నా కాలు ఇలా స్టీరింగ్ తిప్పాడు ఈ కాలుని, ఈ చెయ్యిని ఇరగొట్టాడు. కనీసం ఒక సూది కదా, ఒక ట్యాబ్లెట్ కూడా నాకు వేయలేదు మేడం. వేయకోకుండా ఇప్పుడు ఆవిడ మీ ఆ సొంత ఇంటి దగ్గర ఉంటుందా? మీరు కట్టుకున్న ఇంట్లో ఉండట్లే. మా ఇంట్లోకి తీసుకొస్తానని మా ఊరి పెద్ద మనుషుల్ని, ప్రెసిడెంట్ గారు ఉంటారు, మా పుట్టింటి వాళ్ళ పెద్ద మనిషికి ఫోన్ చేశాడు. వచ్చి నేను బాబాయ్ నాకు అదొద్దు, నేను దీన్ని తెచ్చుకొని ఇంట్లో ఉంటా అంటే, ఎట్టెట తెచ్చుకొని ఉంటావురా నువ్వు, ఇద్దరు పెళ్ళి చిన్నపిల్ల వయసులో చేసుకున్నావు, 2 పిల్లగాళ్ళు పుట్టారు, అది చట్టపరంగా అందరికీ తెలిసిన విషయం, నువ్వు తెచ్చుకుంటే చాలా రాంగిపోతుందని మా మేనమామ పెద్ద మనిషి. సరే ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటుంది, మీ ఆయన ఎక్కడ ఉంటున్నాడు? అమ్మ రమణ గుట్ట మీద ఉంటున్నారు. వాళ్ళిద్దరే కలిపి. ఇప్పుడు మీ ఆయన పని చేసి ఆవిడ పోషిస్తున్నాడా? ఆవిడ పిల్లలు? వాళ్ళ పిల్లల్ని కూడా ఈయన చదివిస్తున్నాడు. అందరు గుంపుగా ఉంటున్నారు, కుటుంబం. వాళ్ళ ఒక ఫ్యామిలీ లాగా, మాకంటూ ఏ సంబంధం లేనట్టుగాను. మీరు కట్ అయిపోయారు, వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. అప్పులు తీసుకున్నారు మేడం. అప్పులు తీసుకొని చెన్నై, ఈ హైదరాబాదు రూములు తీసుకొని స్టే చేయటం. వాళ్ళు ఒక రూమ్ అప్పులు తీసుకుని రూమ్స్ మారిపోతున్నారని మీకు ఎవరు చెప్పారు? మేము వస్తున్నాం ఏ కాడికి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళి పట్టుకుంటున్నారు మీరు, పారిపోతున్నారు. సరే సంవత్సరం అదంతా వదిలేసి సొంత ఇంటిని వదిలేసి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, ఆ ఇంట్లో కూడా ఉండట్లేదు, మీరు ఎందుకు వచ్చారు మరి అదే ఇంట్లో ఉండక? మేడం ఇంకా ఇంటికి సంతకం పెట్టమని నరికాడు నన్ను. అమ్మడానికి నగలో నేను నా పిల్లకి ఫస్ట్ లో నాకేమీ లేదు కాబట్టి నా పిల్ల ఎలా పోతుందా అని తాడు
నెక్లెసు చేపించుకున్నాను మేడం. నా బిడ్డకి నేను పని చేసుకుంటూ పొదుపు డబ్బులు ఇచ్చుకుంటూ అట్లా కొంచెం కొంచెం బంగారం పొదుపు చేసుకుంటే వ్యవసాయం చేద్దామని చెప్పి తాగడ పెట్టాడు మేడం. తాగడ పెడితే అది ఈ గొడవల్లో పడి అదేం యాలం పాటకు వచ్చింది. బ్యాంక్ నుండి నోటీసులు 3 వచ్చినాయి. 3 వస్తే ఇట్లా నోటీస్ వచ్చింది, కొంచెం డబ్బు వడ్డీ మందం అన్నగట్టు తర్వాకనంటే నా పిల్లలు నన్ను కట్టనీట్లా, నువ్వెవరు నాకు ఫోన్ చేయడానికి, నీకేం అవసరం అని అంటే అక్కడ బంగారం పోయేటట్టుంది, నీకు నాకు గొడవ ఉంటే గొడవ తర్వాత చూసుకుందాం, ముందు అప్పు మందం అన్న కట్టానని అంటే నా సంబంధం లేదు, నువ్వెవరు అమ్మా, మాకు గొడవలు అవుతున్నాయి, అప్పు కట్టడు చేయొద్దు అని అంటే వచ్చింది సార్. ఏలం పాటకు వచ్చింది, ఏం చేయాలో తెలియట్లే. పోతేలకి మళ్ళీ ఈయన తీసుకున్న ₹1,00,000 అప్పు మీద తీసుకున్నాడు. వాళ్ళు బండ బూతులు. మేడం ఇప్పుడు మీరు బయటకు వస్తే ఆ ఇల్లు అమ్మేయొచ్చు కదా, అమ్మేశారా? ఉందా? అమ్మేయలేదు, నేను సంతకం పెట్టనని పారిపోయి వచ్చేసాం మేడం. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? ఎవరు ఉండరు. తాళం ఎవరి దగ్గర ఉంది? మా దగ్గరే ఉంది. మీరు ఇప్పుడు వెళ్ళగలరు? తాళం వేసుకొని వస్తే తాళం గొల్లానికి ఇట్ట గడ్డపల్లి వేసి ఇట తీసుకొని అందులో తలుపు నెట్టుకొని అందులో వాళ్ళని ఒక్కళ్ళని లేరు మేడం, ఒక లార్జ్ ఇల్లు లాగా అయిపోయింది. అన్ని కాండ నువ్వు వెళ్ళి తాళం వేసుకుని వచ్చావా, రాలేదా మళ్ళీ? వేసుకొని ఇప్పుడు నువ్వు వెళ్ళగలవు, ఉండగలవు కూడా మీ ముగ్గురు? ఉండగలవని వస్తున్నాడు అర్ధరాత్రి పూట వచ్చి. ఇప్పుడు వాళ్ళు కూడా ఉండట్లేదా? తాళం వేసేసారు, మీ కస్టడీలోనే ఉంది ఇల్లు అయితే. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? 1 ఇయర్ నుంచి ఇవి నడుస్తున్నాయి, పెద్ద మనుషుల పంచాయతీలు ఫెయిల్ అయినాయి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఏం వచ్చారంటే ఆ ఇల్లు హస్బెండ్ వచ్చాడు. నేను తను కష్టపడి కట్టుకున్నాం కాబట్టి నా కొడుకే చెల్లా. ఎప్పుడు ఇల్లు రాసిస్తే చాలు, మీ ఆయన అవసరంలే. అవసరం లేదని నేను అనట్లేదు మేడం, మారి వస్తే కనుక కావాలి. తనతో వెళ్ళకుండా ఎప్పుడు మేము గతంలో ఎలా బతికామో, తాగకుండా తిరగకుండా 2022కు ముందు ఎలా బతికారో అలా ఉంటే మీ ఆయన ఓకే. ఓకే లేదు, నేను ఇక్కడ మాట్లాడతా సత్యసారి లాగా మాట్లాడతా, అవతల పోయాక నేను టార్చర్ పెడతానంటే నేను భరించలేను మేడం. నేను చాలా బాధపడ్డా. నేను ఏడిస్తే ఏంటంటే ఇప్పుడు అతను లేకుండా నువ్వు ధైర్యంగా ఇంతకాలం బతుకుతున్నావు కదా, బతకగలవా? ఆడపిల్ల సార్, పెళ్లికి పెళ్ళిన మొగుడు వదిలేసిన ఆడదంటే సమాజంలో ఎంత నాకు తెలుసు. నేను అన్నా ముందు పోతుంటే మొగుడు వదిలేసిందని నన్ను చాలా టార్చర్ పెట్టారు. అమ్మ మొగుడు వదిలేసిన ఆడదాన్ని అనరు, కుటుంబాన్ని వదిలేసిన మగాడు అంటారు. కానీ లేదు, నువ్వు ఎటు పోతే నాకు సంబంధం లేదు, నా ఎదురుగా ఎవరన్నా తెచ్చుకొని పండుకుంటే కూడా నాకు సంబంధం లేదు, ఎవరన్నా గద్దిచ్చారు అనుకోండి వాళ్ళకేసి రంకు కడుతున్నాడు. సెల్లో ఉన్నాయి కానీ అది ఎంత ఈ లైవ్ లో చాలా బూతులు. సరే, మీరు ఇప్పటివరకు మేమన్నీ కూడా చెప్పారు కదా, ఇక్కడ మా టీం వాళ్ళు మీ హస్బెండ్ ని కూడా పిలిపించడం జరిగింది. ఒకసారి ఆయన్ని కూడా పిలుస్తాను సార్, విత్ యువర్ పర్మిషన్ మేడం. ప్లీజ్ మేడం. మీరు 1 ఇయర్ తర్వాత ఇప్పుడేనా మీ నాన్నగారిని చూడడం? మధ్యలో చూసారా? చూడలేదు. చూడలే. రండి. ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? భార్య పిల్లగాళ్ళు సంవత్సరం నుంచి మీ దగ్గర లేరంటగా వాళ్ళు? 2 సంవత్సరాలు అవుతుంది అనమాట. 2 సంవత్సరాల నుంచి లేరు. ఎందుకు? వాళ్ళ హైదరాబాద్ భార్య వచ్చారు, డబ్బులు తీసుకుని భార్య వచ్చారు. డబ్బులు తీసుకొని పారిపోయి వచ్చారా? మీరేం ఎతకలేదా 2 ఏళ్ళ నుంచి? ఎతికి హైదరాబాద్కి వస్తే పోలీసులతో కొట్టించింది మేడం. హైదరాబాద్కి వస్తే పోలీసులతో కొట్టి. పోలీసు కాదమ్మా, పోలీసులు మీ భార్య పిల్లలు కనిపించట్లేదు అని మీరు వెతికాను వచ్చాను, ఎతికారు. ఫోన్ చేస్తే ఫోను పోలీసులు మిమ్మల్ని ఎందుకు కొడతారు? కౌన్సిలింగ్ ఇచ్చి కలిపి పంపిస్తారు కానీ మీరు ఏదైనా తప్పు చేస్తేనే కొడతారు. ఫస్ట్ చేసామ్మా, చేసాను కాళ్ళ మీద కూడా పడ్డా, 7 సార్లు కాళ్ళ మీద పడ్డా. ఏదో అది ఫస్ట్ 2022కు ముందు ఆవిడ ఒక స్టోరీ, ఒక ఆవిడ గురించి చెప్తున్నారు. అదే ఆ స్టోరీ ఆవిడ గురించి కట్ నేను చేసేసారా? ఆవిడ మీరు కలిసి ఉంటున్నారా? కలిసి ఉంటలేదు. ఇప్పుడు ఎప్పటి నుంచి? 6 నెలలు అవుతుంది. 6 నెలలు. వాళ్ళకి తెలియదు ఆ స్టోరీ. వాళ్ళకి తెలియదు మరి, వాళ్ళు చెప్పిన ఇంట్లో ఫోన్ చేస్తే బ్యాగ్ లిస్ట్ లో మీరు అంత పెట్టారు. దరిద్రంగా బిహేవ్ చేస్తే పిల్లల ముందు కూడా ఆవిడ ఎందుకు వింటది? ఎందుకు వినాలి? ఆ అమ్మాయిని తీసుకొచ్చింది, ఈ అమ్మాయి తీసుకొచ్చి నేనేం ఏంటి మా ఆయనతో కాపురం చేయమని ఆవిడ ఇంకొక ఆవిడ తీసుకొచ్చి నీకు అంట కట్టిందా? ఏం మాట్లాడుతున్నావా? ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఉంటది. హైదరాబాద్ లో ఉన్న అమ్మాయిని పెద్ద మనుషుల ద్వారా పిలిపించి, ఎందుకు వచ్చింది ఆవిడ? మీ అమ్మగారు చనిపోయినందుకే కదా వచ్చింది. అమ్మాయి చనిపోయినందుకు వచ్చింది, ఉన్నది ఆ అమ్మాయికి మేనగోళ్ళు ఎద్ది. సార్, ఇక్కడ వయసుకు వచ్చిన 2 పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు, వాళ్ళ దృష్టిలో వాళ్ళ నాన్న ఒక సూపర్ హీరో. అది డ్యామేజ్ చేసుకోకండి. భార్యాభర్తల మధ్య తగాదాలు, దరిద్రాలు చాలా ఉంటాయి. మీ క్యారెక్టర్ ఏంటో మాకంటే ఎక్కువ మీకు తెలుసు, మీ ఆవిడకి తెలుసు, మీ పిల్లలకి ఇంతే తెలుసు. కానీ ఈరోజు వాళ్ళు మిమ్మల్ని బయటికి వెళ్ళిపోండి నాన్న అంటే, లేదండి మా నాన్న మంచోడే, కానీ ఇలా మధ్యలో ఈ చిన్న చిన్న విషయాలు జరిగినాయి, ఆయన మారితే బాగుండండి. అది ఎవరితో ఆవిడకి సంబంధించిన పిల్లలకి ఫీజులు కడుతున్నాడు, మాకు కట్టట్లా, ఉన్నామా లేదా అని తెలియదు, అసలు ఆయన ఏంటి మాకు తెలియాలి, అందుకు మేము ఇక్కడ కూర్చుంటున్నామండి అన్నారు. సో మీరు నేను మాట్లాడేటప్పుడు నిజం కావాలని, మాట్లాడండి నా సార్. భార్య పిల్లలు కావాలని ఎంత చేసినా గానీ ఇంటికి వస్తే ఊరేసుకుంటుందమ్మా. ఎందుకు మీతో ఎందుకు కలిసి ఉండాలి అమ్మాయి?
అమ్మాయి ఆ అమ్మాయి ఎందుకు కలిసి ఉండాలి మీ ఆవిడ? మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ ఇంటి దగ్గర కూడా తన్ని తరిమేశారు. నేను తరిన వేళ ఆ అమ్మాయి తల గుద్దుకోవడం ఊరేసుకోవడం అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏ భార్య అండి అక్క మీతో సొంతం కలిసి పెట్టుకోవాలి. ఉండేది? నేను బండి తోలుకుంటున్నామని కానీ ఇంట్లో ఏమండి మీరు ఆఖరిసారి ఇప్పుడుకొచ్చి ఎన్ని సంబంధాలు పెట్టుకున్నారు మీరు? అక్రమ సంబంధాలు ఎన్ని ఉన్నాయి? మా ఎంక్వైరీస్ మేము చేసాం, దయచేసి నిజాలు చెప్పండి. ఎంతమంది ఆడవాళ్ళతో, ఇప్పుడు మీ భార్య కానటువంటి ఆడవాళ్ళతో ఎంతమందితో మీరు ఉన్నారు ఇప్పటి ఈ వరకు? అమ్మాయిని ఒక అమ్మాయి ఇంకొక వేరే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చనిపోయింది. ఎవరు? ఒక అమ్మాయి ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఇప్పుడు లేదు, లేదంటే ఉండేది ఆ అమ్మాయి కూడా లైవ్ లో. అమ్మాయి ఉంది. నేను అనేది ఏంటంటే కనుక ఇద్దరు కాకుండా ఎంతమంది ఉన్నారు? వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరే. ఆ అమ్మాయి చనిపోయింది. ఈ అమ్మాయి ఎప్పటి నుంచి? ఈ అమ్మాయి ఇప్పుడు మా అమ్మ చనిపోయిన కంచి. ఆ అమ్మాయి 2022 నుంచి, అంతే కదా? ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఆవిడ? కంటిన్యూ లేదు. ఆవిడకి ఎప్పుడు గుడ్ బై చెప్పారు? 6 నెలలు అవుతుంది. అమ్మాయి ఏ వెళ్ళిపోయింది. రకంగా విడిపోయారు మీ ఇద్దరు? ఎందుకు విడిపోయారు మీ ఇద్దరు? ఎందుకు విడిపోయారు? అమ్మాయి ఉన్నది వెళ్ళిపోయిన బోర్ కొట్టేశారా మీరు? బోర్ కొట్టేటో గీరు కొట్టేటో భోజనం మంది ఆవిడకి అయితే వదిలేసింది. ఆ అమ్మాయి తీరే అమ్మాయి ఉంటుంది, నా తీరు నేను ఉంటున్నాను. నేను బండి దొరుకుని మా అక్కల దగ్గరే ఉంటున్నాను. అమ్మాయి వదిలేసింది కాబట్టి ఇప్పుడు పెళ్ళాం గుర్తొచ్చింది. ఆ అమ్మాయి వదిలి ఉండకపోతే వాళ్ళ గురించి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు పోయి బ్యాగ్ లిస్ట్ లో అది పెట్టారు. 6 నెలల నుంచే కదా 6 ఫోన్ నెలలు ఫస్ట్ నుంచి ఫోన్ చేస్తానమ్మా. సరే ఇల్లు అమ్మేమని నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన వాళ్ళని అడగండి. కానీ ఈ చండాలం ఏంటి? ఈవిడ తీసుకొచ్చి పరిచయం చేసింది కాబట్టి నేను సంబంధం పెట్టుకుంటున్నాను అంటున్నారు. అదేం లెక్క అది? ఈ అమ్మాయి పిలిపించింది సార్. ఏంటి నీతో కాపురం చేయమనా? అడగండి. పెద్ద మనుషులు, ఊర్లో పెద్ద మనుషుల ద్వారా కూడా వాళ్ళ ద్వారా పిలిపించి మాట్లాడండి. 2022కు ముందు మా ఆయన ఎలా ఉన్నాడో మాకు అలా ఇప్పించండి అన్నావు కదా, మా ప్రయత్నం మమ్మల్ని చేయనివ్వండి. ఆయన 2023 తర్వాత 22 తర్వాత ఎలా ఉన్నాడో అలా ఉన్నాడా, 22కు ముందు ఎలా ఉన్నాడో అలా మార్చడానికి మాకు అవకాశం ఉందని ఆలోచించు. నువ్వు రెచ్చగొట్టకు. ఏమండి అదో స్టోరీలు చెప్పకండి. కానీ వేరే ఒక ఆడది తీసుకొచ్చి మీ పక్కలో పడుకోబెడితే కనుక మిమ్మల్ని సంసారం చేయమంది ఆవిడ. ఏంటి ఆవిడకి వచ్చే అడ్వాంటేజ్ దానివల్ల? చేయడం సార్. అమ్మాయి గురించి తెలిసినాక పెద్ద మనుషులలో పెట్టేది. పెడితే ఈ అమ్మాయితో మనకు వద్దు గొడవ. ఆ అమ్మాయి భర్త చనిపోయిండు. ఆ అమ్మాయి ఎక్కడో హైదరాబాద్ బతుంది. ఆ అమ్మాయితో మనకెందుకు అమ్మాయి అని చెప్తే నిద్ర మాత్రలు మింగింది. 17 టాబ్లెట్లు మింగింది ఈ అమ్మాయి. ఏమని? ఈ అమ్మాయి ఆ రోజు అమ్మ దినం తెల్లారి దినం కర్మ కాదు. ఎందుకు నిద్ర మాత్రలు మింగి ఏంటి? ఆ అమ్మాయి నువ్వు ఉంచుకోవాలి. ఇక్కడ అమ్మాయి తెలిసింది నాకు. టైటెట్ లో ఫోటో వచ్చింది సార్. టైటెట్ లో ఫోటో వచ్చినందుకే ఇంత చిగా చేసింది. మరి అమ్మాయిని తెచ్చుకొని నువ్వు కలిసి తీసుకురాలేదమ్మా. నేను తీసుకొస్తున్నా మా అమ్మాయిని. అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి మీకు స్టేటస్ లో ఏదో ఫోటో కనిపించిందని మీ ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేయబోతుంది, అంతేనా? జరిగింది. టాపిక్ ఎట్లా చెప్తున్నారో తెలుసా? ఆ అమ్మాయితో పడుకోపోతే సూసైడ్ చేసుకుంటాను అన్నట్టు చెప్తున్నారు. ఆ అమ్మాయి ఫోటో కనబడింది. ఆ రోజు గొడవ చేసింది. నైట్ అంతా గొడవ చేస్తే ఆ అమ్మాయి గురించి మనకు వద్దు. ఆ అమ్మాయి కర్మ వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ కర్మ అయిపోయినాక వాళ్ళు నిలేస్తా మాట్లాడదాం, నువ్వు ఏం చేసుకోవద్దని చెప్పేసరికి ఈ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుంది. మక్కన అడగండి. ఏది మీ అమ్మగారు చనిపోయిన మరుసటి రోజు అంటే తెల్లారుజాను? తెల్లారు కాదు, కర్మ సో నువ్వు సైలెంట్ గా ఉండు, నేను ఏదో ఒకటి చేస్తానంటే మీ మాట వినకుండా ఇవి రచ్చరచ్చ చేసింది. దానివల్ల ఏం చేశారు? ఆవిడ పర్మనెంట్ సీట్ ఇచ్చారా మీ పక్కన? సీట్ మాట్లాడటానికి కూడా ఛాన్స్ చేయకుండా ఈ అమ్మాయి కర్మ కూడా చేయకుండా ఊరి పెద్ద మనుషులు అన్నారు. ఓ పక్కన అమ్మ చనిపోయిన ఏడుపులో ఉంటాం, ఫోటోలు ఎందుకు అటు ఇటు వెళ్ళి? ఫోటోలు ఇప్పుడు టేటెట్లో ఫోటోలు వచ్చినాయి అమ్మ ఫోన్ లో. దానికది సిగా చేసింది. ఆ అమ్మాయికి అమ్మాయి మాట్లాడిన వల్ల ఆ అమ్మాయిని వదులుచుకోవడానికి మీకు మళ్ళీ 2.5 సంవత్సరాలు ఎందుకు పట్టింది? 6 నెలల క్రితం ఆ అమ్మాయికి వెళ్ళిపోయేంత వరకు మీరు ఎందుకు వెయిట్ చేశారు? ఎప్పుడో మెడ పట్టుకుని గెంటేయాలి కదా. అమ్మాయి అంతగా అమ్మాయి నేను ఉండాలని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అయ్యా. ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి 2 years అయింది కదా, అప్పుడే తరివేయచ్చు కదా ఆవిడ్ని. ఉంచుకోవట్లేదు సార్. నేను హైదరాబాద్ వచ్చినా కొట్టించింది సార్ అమ్మాయి నన్ను. బంగారం లాంటి మాట చెప్పావు ఏంటి? సొంత వాళ్ళు అయితే ఉంటారు మేడం, ఉంచుకున్న వాళ్ళు ఎందుకు? మేము అదే ప్రయత్నం చేసినామమ్మా. అయినా కానీ వీడి గంటలో ఆమె మేము ఏం చేయము. చెప్పండి. ఇన్ని సంవత్సరాలు 19 ఏళ్ల మ్యారిటల్ రిలేషన్ లో తమ్ముడు ఏదైనా తప్పు చేస్తే, అన్న ఏదైనా తప్పు చేస్తే, అన్న వాళ్ళు మన కుటుంబం, ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు అని వీళ్ళకి ఫోన్ చేసి సపోర్ట్ చేయాలి కదా. అలాంటిది ఏదైనా చేశారా మీరు? మీరు సపోర్ట్ చేస్తేనే మమ్మల్ని కొట్టారు మేడం. పెద్ద మనుషుల వల్ల తను కొట్టిండు. అడగండి మేడం. కొట్టడం కాదన్నా, కొట్టడం కాదు. నేను కొట్టిన మా నాన్న తీసుకొచ్చింది ఆమె చెప్పింది. మా నాన్న తీసుకొచ్చిండు. పెద్ద మనుషులు మాట్లాడుతుంటే తీసుకొచ్చిండు. మా నాన్న వచ్చి మా అమ్మని కొడుతుంటే ఆమె నవ్వుతుంటే నేను చూడలాగా ఆమెను కొట్టినప్పుడు ఆమె అట్లా పడేయచ్చు కదా. వీళ్ళు ఎత్తుకొని హాస్పిటల్ తీసుకుపోయారు. మా పెద్దమ్మ మీరు కోపంలో ఉంటారు, ఈయన కోపంలో ఉంటారు, ఆ అమ్మాయి కోపంలో ఉంటది. ఆ అమ్మాయికి ఏదైనా జరిగింది అనుకో మీ అందరిని జైల్లో వేస్తారు. అప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళడం తప్పు. అమ్మా అది కాదు, విను. మేడం చెప్పేది ఏంటంటే నువ్వు కొట్టినప్పుడు తీసుకెళ్ళకపోవటం తప్పు. పరాయి అమ్మాయి వచ్చి మన ఇంట్లో వచ్చి దెబ్బలు తిని కింద పడినప్పుడు ఎవరో ఒకరు సాయం చేయకపోతే ఆవిడ తీసుకెళ్ళడం అది తప్పు కదా. మేము సపోర్ట్ చెప్తానండి మేడం. తను అమ్మ చనిపోయిన తర్వాత 30 ఏళ్ళు తీసుకొచ్చుకున్నాడు అంట తను ఆమె దగ్గర. ఈయనకి పేమెంట్ ఎక్కడ పుట్టుకుంటుంటే ఆమె ఇస్తే
తెచ్చుకున్నాడట. అది నా మీద పెట్టారు, నేను తెచ్చినా అని. నేను తెచ్చితే నాకు నువ్వు కారం పోయి నాకు మీద రుజువు వెళ్ళకపోతే నేను వస్తా అసలు ఈ అని తెచ్చా. టాపిక్ అసలు లేనే లేదు అదే మేడం. మేడం, దాని 30 గురించే ఏళ్ళు ఆ తెచ్చి మాటకే నీ కొడుకు కామను కూడా అమ్మాయి అన్ని అదరగొట్టిద్దండి. లేదు మేడం, తను ఏనాడు తగు పెట్టుకున్నది లేదు. ఈ 30 ఏళ్ళ టాపిక్ అసలు లేనే లేదు. 30 ఏళ్ళ టాపిక్ అని కారం మొత్తం అమ్మ కొనడానికి ఒక నిమిషం అమ్మ, ఇందాక నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుని ఏమని చెప్పావంటే మా ఆయన తప్పు చేస్తాడు, మా ఆయన చేత దగ్గరుండి వాళ్ళు తప్పు చేయిపిస్తారు, తాగిపిస్తారు. అమ్మ మరీ అంత వద్దులే అమ్మ. తాగిపీయడం కాదు, మీ ఆయన తీసుకొచ్చిన అమ్మని వాళ్ళని జుట్టు ఇళ్ళలో పట్టుకొని కొడతారు సార్ పెట్టుకుంటారు మరి. మేడం. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక తల్లి కాక తల్లికి 3 బిడ్డల తల్లి, అక్కర సంబంధం 3 సంవత్సరాలు పోయి వచ్చిన ఆ ఆమె క్యారెక్టర్ వస్తుంది. ఆమె వచ్చినప్పుడు నన్ను కొట్టి మా అమ్మోళ్ళ ఇంటికి తోలేస్తాడు. ఈ 3 రోజులు 4 రోజులు వాళ్ళ ఇంట్లో ట్రే చేస్తారన్నమాట. చెన్నైలో ఉంటదంట కదా, చెన్నైలో ఉంటుంది మా ఆడబిడ్డ. ఆవిడకి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా? అప్పుడు ఉన్నది అక్ర సంబంధం. ఆ నుంచి మేము పట్టుకొచ్చి ఏమైనా పెళ్లి చేసింది, మా అమ్మ చేసింది. ఏమో పెళ్ళప్పుడు కూడా ఇప్పుడు లైవ్ లో ఇంకో ఆమె, ముగ్గురు కదా ఆ, మరి ఇద్దరు అంటాడే. మరి మేము మాని సపోర్ట్ చేసి ఇప్పుడు మేడం, ఇప్పుడు తను తప్పు చేయమంటే నేను చేస్తానా? ఇప్పుడు ఈయన పారిపోతాను అన్నాడు, చెన్నై వెళ్ళిపోతా, నేను ఢిల్లీ వెళ్ళిపోతా, మీకు కనపడను అంటే దగ్గరకు వచ్చి తమ్ముడు పారిపోవద్దు పిల్లగాళ్ళు ఆమె చెప్తే ఎందుకు మా మాట? ఇంట్లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకోలే మేడం మేము అసలు. ఇప్పుడు కూడా జాంకాయల బేరం చేస్తున్నారు మరి వాళ్ళు. చెప్తున్నారు ఇది 6 నెలలు అవుతుందని అంట. నిన్న కాక మొన్న నేను చూశారు. ఇగో నీకున్న వాయిస్ కి, నీకున్న షార్ప్నెస్ కి మేము అవసరం ఇలా లేలే. గట్టిగా మాట్లాడితే మేడం మేమైతే 7 నెలలు అవుతుంది మేడం నేను బేరం చేయక. చూడండి ఇలా ధైర్యం లేని వాళ్ళకి మేము అవసరం. మీరు నువ్వే రాణి లక్ష్మీ ఝాన్సీ లాగా ఖడ్గం పట్టుకుని టక్ టక్ టక్. నా పిల్లకి పెద్ద ఆపరేషన్ అయింది. 7 నెలల నుంచి నేను బేరం చేస్తే ఇవన్నీ కాదు. 6 నెలలు అయిందా నీ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతే? 6 నెలలు అయిందా? ఇంకెవరన్నా ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నారు? ఎవరన్నా పాపం ఏదో ఒకటి ఇద్దరని చెప్పారు, వాళ్ళ అక్క మాటల్లో ముగ్గురు ఉన్నారని కాసేపు మాట్లాడిస్తే ఇంకో నలుగురు చెప్తుంది ఆవిడ. కాదు మేడం, రూమ్ లో ఇప్పుడు నేను కాదు, మీరు మాట్లాడుతుంటే మీ బ్రదర్కి అయితే కంఫర్టే. అమ్మయ్య నాకు సంబంధం వీళ్ళు అనుకుంటే నేను బయటపడచ్చు అన్నట్టు. ఇప్పుడు తనకు చెప్పిన అందరు కలిసి మమ్మల్ని తిడతారు మేడం. నన్ను కొట్టి చెవు వాళ్ళ దగ్గరికి కొట్టితే తను కూడా చూసింది. అడగండి, పెద్ద మనుషులు కూడా చూశారు నన్ను. ఈ రోజు అందరం చూపిస్తే చెవులు అందరం మీరు నీకు ఫ్యామిలీ కావాలా? కావాలి సార్. కావాలంటే ప్రస్తుతం ఎవరు లేరు కాబట్టి నీ పక్కన సీట్లో కావాలా? అట్టనుకుంటూ వాళ్ళ ఇష్టం. ఉన్నా లేపినట్టు ఒకటే. ఓ అమ్మా, ఏం మాట్లాడుతున్నావా? ఏమ్మాయా నువ్వు మనిషివేనా? ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? సార్ ఫోన్ చేసి రమ్మని గౌరవంతో వచ్చారు. ఆ ఒక్కదానికైతే మేము థ్యాంక్స్ చెప్తున్నామండి. వాళ్ళు ఎవరు వద్దు, వాళ్ళు ముగ్గురు నీకు వద్దు, వాళ్ళతో నీకు ఏ సంబంధం లేదు. ఒక తండ్రిగా నీకు బాధ్యత లేదు. వయసు వచ్చినటువంటి ఆడపిల్లకి పెళ్లి చేసే ఆలోచన లేదు. చెప్పే తర్వాత బయటికి పోతే నరకుంచి పెట్టింది. సేమ్ డైలాగ్ అమ్మాయి కూడా, సేమ్ డైలాగ్ చెప్తుంది అమ్మాయి కూడా. ఉరేసుకునిద్ది, తల గుద్దుకునిద్ది. ఆ ఖచ్చితంగా పొడిచినని చెప్తుంది కదా మీకు. నేను బయట నుంచి చూస్తున్నా. ఎందుకంటే వదిలించుకోవాలనుకుంటున్నామో అని అబద్ధం ఆడతా. మరి ఈ పిల్ల అలా కదా ఉరేసుకునిద్ది. వాళ్ళు అద్దరున్నాడుగా ఇలాంటి భర్త దొరికి నాకు ఏం ఉరేసుకుంటే చేస్తారు? కాలు పట్టుకొని లాగటమా? ఉరేసుకుంటే ఉరేసుకున్నప్పుడు కాలు కాలు ఇట్లా ఆగాలి, ఇట్లా ఉరేసుకోవచ్చు సార్. నేను దగ్గర పోతే నాకే మీరు చెప్తున్నారు, పిల్లలే చెప్తున్నారు కదండి అక్కడ. అసలు సిగ్గుందా నీకు? నీకు అసలు మీ అక్క ఒక లిస్టు చెప్తుంది, నువ్వు లిస్టు చెప్తున్నావు. ఉండే నువ్వు మాట్లాడుకుంటే బయటకు వెళ్ళి మాట్లాడుకో. ఏం మాట్లాడుతున్నావు? అతను బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటే కై అని కరుస్తున్నావు. మేమెందుకు ఇక్కడ? నువ్వు పంచాయతీ చేసుకునేటట్టయితే చేసుకో. మీ సిస్టర్ ఒక ఇద్దరు గురించి చెప్తుంది, నువ్వు ఒకరి గురించి చెప్తున్నావు. వీళ్ళు కళ్ళు ఎదురుగుంటా ఉన్న ఇద్దరు పిల్లలు ఎదురుగుంటా. పిల్లగాళ్ళు అటు తిరగబట్టే ఎట్లయింది సార్. లేదా నా పిల్లగాళ్ళు నేను లేని నిద్రపోరు, ఒక్క నిద్రపోని పిల్లగాళ్ళే. నీకు అసలు పశ్చాత్తాపం ఉందా? బాధ ఉందా? నీ కుటుంబం గురించి ఒక జాలి ఉందా? జాలు బట్టి ప్రతిరోజు ఫోన్ చేస్తాను, కాల్ చేస్తాను. 3 సంవత్సరాల్లో ముగ్గురితో లింక్ పెట్టుకున్నావు. ఒకరు చచ్చిపోయారు, ఒకరు వెళ్ళిపోయారు కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చున్నావు. వెళ్ళకపోతే కనుక ఇంకో నలుగురిని తీసే. ఇప్పుడు పెళ్లి జరిగిన వారు ఇది పోలీస్ స్టేషన్ కత్తి పట్టుకుని ఇలా వెనక్కి పొడుచుకుందా? అమ్మాయి పొడుచుకుంది. మరి మారుతాడని వచ్చావు ఇక్కడికి. లింకుల మీద లింకులు. మీరేమని చెప్తారమ్మా? పిల్లలు అమ్మ మీరు చెప్పేది మీరు చెప్పారు, ఆయన చెప్పేది ఆయన చెప్పారు. మరి పిల్లలకు కూడా బాధ్యత ఉంటుంది కదా. మీ వర్షన్ ఏంటి? మీ అమ్మ నాన్న కలిసి ఉంటే బాగుంటుందా, లేదంటే సపరేట్గా ఉంటేనే బాగుందా? ఆమెను వదిలేస్తే కలిసి ఉండడం ఇష్టమే మీ నాన్నతో. వదిలేసింది అంటున్నాడు కదమ్మా. 6 నెలలు అయిందంట. సార్ వదిలేడు సార్. అమ్మా ఒకటి, ఆవిడతో ఉన్నాడా లేదా అనేటటువంటిది మీ నాన్న యొక్క ప్రశ్న సెకండరీ. ఈరోజు 6 months అయ్యింది, ఆవిడ వెళ్ళిపోయింది అన్నా మనకు అసందర్భం. ఆవిడ లైవ్లో ఇక్కడ ఉంది అన్నా కూడా అసందర్భం. నేను చెప్పేది ఏంటంటే కనుక మీ కళ్ళెదురుగుంటేనే మీకు ఊహ తెలిసిన తర్వాత, బహుశా ఊహ తెలిసి మీకు 8-9 సంవత్సరాలు ఒక అక్రమ సంబంధం, మా అమ్మ కానటువంటి ఇంకో స్త్రీ జీవితంలో ప్రవేశించడం. మీ లెక్కల్లోనే 4 ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఉంటే ఏంటి, వెళ్ళిపోతానేంటి? వ్యక్తిత్వం మారిందా లేదా, వ్యక్తిత్వం మారటానికి అవకాశం ఉందా లేదా అని చెప్పి మీరు ఇద్దరు పిల్లలుగా ఇక్కడ కూర్చున్నారు. సిగ్గు లేకుండా నేను ఇలాగే ఉంటాను అనేటటువంటి మాట్లాడేటటువంటి వ్యక్తి ఈరోజు మారతాడా అండి అంటే కనుక నేను రాసిస్తా, మారడు.
ఆ వ్యక్తిత్వంలో ఒక కంటతడి లేదు, ఒక బాధ్యత లేదు, ఒక పశ్చాత్తాపం లేదు. వాళ్ళు చేసి చేస్తారు అంటే సార్ గట్టిగా ఎవడో రాడ్డు పెట్టక. వాళ్ళు పెట్టినారక 12 మందితో కొట్టించింది నన్ను. మీరు చేసిన పని కొట్టియాక ఇంకేం చేస్తారండి? ఏమయ్యా ఎందుకు 100 మందితో కొట్టిస్తారమ్మా? కొట్టిస్తదయ్యా. ఏం తప్పు 100 మందితో చేశాను కొట్టిస్తుందయ్యా, కొట్టించింది? ఏం పోలీసుల తప్పు చేత చేశాను? కొట్టిస్తుందయ్యా. ఆ అమ్మాయిని పెట్టుకొని హైదరాబాద్ అమ్మాయిని పెద్ద మనుషుల ద్వారా పిలిపించుకొని నన్ను కొట్టేయటం ఏందమ్మా? ఏంటి కొట్టింది? మనం ఇంకో ఆవిడతో ఉండడం తప్పు కదా? మీరు ఇంకో ఆవిడతో ఉండడం తప్పు ఈ కదా? అమ్మాయిని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు ఊరే టైం పోయింది ఆ అమ్మాయి నైట్. ఆ అమ్మాయి వాళ్ళకి మంచిదే, వాడు ఊరేయడానికి పోయినా నా జీవితం ఇలా ఎందుకు చేసినావు అని అడగటానికి పోతే ఆ అమ్మాయిని ఊరేయడానికి పోయిందంట. వీళ్ళు ఆ ఊరోళ్ళు కూడా ఆ అమ్మాయిని అడిగి ఉంటుందమ్మా. లాభం ఏంటమ్మా? నీ బంగారం మంచిదే ఉండాలి కదా. వీళ్ళంట ఊరేయడానికి పోయిందంట. ఆమె మంచిదే కానీ మేము చెడ్డోళ్ళం. 2 బిడ్డలు కానీ నేను ఆ అప్పులు కట్టుకుంటూ వచ్చేదాన్ని, నేను చెడ్డదాన్ని. వదిలే, నీ వర్షన్ నువ్వు చెప్పావు, ఆయన వర్షన్ ఆయన చెప్పాడు, పిల్లల వర్షన్ పిల్లలు చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలనేది సార్ మేడం చెప్తారు.